అమ్మా నాన్న నాథల పుణ్యక్షేత్రం. డి కృష్ణయ్య అండి నా పేరు. అనుకోకుండా మేము హైదరాబాద్ వెళ్తున్నాము. హైదరాబాద్ వెళ్ళే క్రమంలో అమ్మ నాన్న ఆశ్రయం అనే బోర్డు కనిపించింది. రావాలనిపించింది. ఒక 10 కిలోమీటర్లు ముందు వెళ్ళి కూడా రిటర్న్ తీసుకొని ఇటు రావడం జరిగింది. వచ్చిన తర్వాత మంచిగా అనిపించింది, అన్ని చూసాము. మళ్ళీసారి కూడా రావాలనేది. స్వామి శరణం అయ్యప్ప. నా పేరు శంకర్. గత నెల రోజుల క్రితం అమ్మా నాన్న ఆశ్రయంకి రావాలని నేను సత్యనారాయణ స్వామి గారు ఇద్దరం అనుకున్నాము. వీలు పడలేదు. సరే, అదృష్టవశాత్తు హైదరాబాద్ వెళ్తుండగా దారి మధ్యలో చూసి వెళ్దామని చెప్పేసి అనుకుని ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ వాతావరణము ఇంత మంచి సేవ చేయడం అనేది సరే దేవుడు వాళ్ళకు ఏ రకంగా అనిపించిండో ఆ ఫౌండర్లకు మంచి ఆలోచన విధానం బాగుంది. బాగుండబట్టి ఇక్కడ చూద్దామని మేము వచ్చినాము. దానికి తోడుగా వచ్చి చూసినాక చాలా మంచిగా అనిపించి మా సత్యనారాయణ స్వామి సారు సరే స్వామికి తోచినంత ఎంతో కొంత ఇక్కడ ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఇలాంటి సహాయాలు మనం అందరం చేయాలని కోరుకుంటున్నాము. అంటే మనిషి ఒక్కొక్క స్టెప్ వేయడం వల్ల, మనం చేయూత చేయడం వల్ల ఇలాంటి ఫౌండర్లు, ఇలాంటి అనాథలు కానీ చాలామంది రోడ్ల మీద ఉన్న వాళ్ళు కానీ తీసుకొచ్చి సహకరించడానికి మనం మొత్తం చేయలేకపోయినా మన వంతు ఎంతో కొంత, అంటే యాడో ఒక 1% కాకపోయినా 0.1% మనం వాళ్ళకి సహకరిస్తే వాళ్ళు ముందుకెళ్తారని ఆశిస్తున్నాం.
ఈ అమ్మానాన్న ఆశ్రమం చూడాలని ఒక సంవత్సరం క్రితం నుంచి అనుకోవటం జరిగింది. యూట్యూబ్లో చూసాము. సరే ఈరోజు రావటం జరిగింది. దీని నిర్వహణ చేపట్టడం అంటే చాలా కష్టమైన పని. మానసిక వికలాంగుల ఆశ్రమం అంటే చాలా సమస్యలతో కూడుకున్నది. అయినా నిర్వాహకులు చాలా ఓర్పుతోని కష్టాన్ని భరించి చేస్తున్నందుకు వారికి మా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ఇదే విధంగా అందరి సహకారాలు కూడా అందించి ఈ ఆశ్రమాన్ని దినదినాభివృద్ధి చేసుకుంటూ అందరికీ సౌకర్యాలు మానసిక వికలాంగులకు కల్పించుకుంటా ముందుకెళ్లాలని కోరుతున్నాను. అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం, అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం.